ఆదిలాబాద్ పట్టణంలోని శివాజీ చౌక్లో ఓ విద్యుత్ స్తంభం చాలా ప్రమాదకరంగా మారింది. కింది భాగం ధ్వంసమై ఎప్పుడు పడిపోతుందో తెలియక స్థానికులు, చిరు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఏ క్షణంలో ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనని భయాందోళనకు గురవుతున్నారు. ఎన్ని మార్లు అధికారులు, విద్యుత్ శాఖ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో నీటితో తడిసిపోవటం మూలంగా ఇనుప చువ్వలను తాకితే కరెంటు షాక్ వస్తుందని, గతంలో ఇద్దరు ముగ్గురు విద్యుద్ఘాతానికి గురైన సందర్భాలు సైతం ఉన్నాయని తెలిపారు. ఆ విద్యుత్ స్తంభాన్ని మార్చి దాని స్థానంలో కొత్తది ఏర్పాటు చేయాలని, లేదంటే పెను ప్రమాదం తప్పదని స్థానికులు అంటున్నారు. वो खंबा 10 साल से है साहब। वो करंट वालों को बोले तो उन्होंने बोल रहे करते करते साहब लोग नहीं है अभी बोल के बोल रहे, लेकिन अभी तक कर रहे नहीं। इतने सार बोले भी तो बोले तो उन्होंने डीडी भरो 25,000 रुपये की बोल के बोल रहे। हम कहाँ से भरते साहब डीडी? लोगों के ऊपर गिरता है मार्केट में साहब, हवा तूफान में गिर गया तो बारिश के टाइम पे उसमें शार्ट आता। हम बोले तो सुन रहे नहीं साहब, लोगों को बोलते बोल के बोल रहे अभी तक करे नहीं साहब। 10-12 साल से वो इसी అట్లనే ఉన్నది. దాన్ని ఎవరు పట్టించుకోవట్లే. ఫోటోలు వస్తున్నారు, తీస్తున్నారు, అంతే తీసుకొని పోతున్నారు. దానికి కంబం దూసులేదు, తీసులేదు. అది చాక్ వస్తున్నది, ఇంకా నీళ్ళు పడితే మాకు 2-3 సార్లు షాక్స్ కలిగింది. అది చెప్పినా పట్టించుకుంటాం లేదు, వాళ్ళకి చెప్పినా వాళ్ళు పట్టించుకుంటాం లేదు. దాన్ని కరెంట్ వాడు వచ్చినప్పుడు ఇవి కంబాలు వైర్లు వేసినప్పుడు షాక్ కొడితే ఆకలి పట్టుకొచ్చిన మా ఆయన ఆడపోయి పడ్డాడు. పడితే ఆయన పట్టుకొస్తే షాక్ వస్తున్నాను ఆయన వైరు మన పెట్టింది మంచి.